ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు బాలీవుడ్ బ్యూటీస్ ఎక్కువ రెమ్యునరేషన్ ఛార్జ్ చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. సౌత్ లేడీస్ కి డిమాండ్ పెరిగింది. దీంతో మన హీరోయిన్స్ కూడా క్రేజ్ ని బట్టి డిమాండ్ చేయడం జరుగుతోంది. సౌత్ లోనే కాదు, దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న లేడీగా కోలీవుడ్ బ్యూటీ పేరు దక్కించుకుంది. ఇంతకీ ఎవరా లేడీ, ఏంటా కథ? హావ్ ఎ లుక్. లేడీ సూపర్ స్టార్ నయనతార ఇండస్ట్రీలోకి వచ్చి 10 ఏళ్లు దాటింది. అయినా తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఏ సీనియర్ హీరో పక్కన హీరోయిన్ కావాలన్నా నయన్ పేరు తెరపైకి వస్తుంది. అందుకే తన రేంజ్ కి తగ్గట్లుగా రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తోంది నయన్. జవాన్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు ద టెస్ట్, 11, Part 2, లేడీ సూపర్ స్టార్, 75, డియర్ స్టూడెంట్స్, తని ఓర్ 1-2 ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. యాడ్స్ విషయంలో కూడా నయన్ తగ్గేదే లేదంటోంది. భారీగా రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తూ హాట్ టాపిక్ గా మారిపోయింది. ఒక్కో సినిమాకి 10 నుంచి 20 కోట్లు ఛార్జ్ చేస్తున్న నయనతార 50 సెకండ్ల యాడ్ కోసం ఏకంగా 5 కోట్లు తీసుకుంటోందట. యాడ్ సమయం పెరిగిన కొద్దీ రెమ్యునరేషన్ కూడా పెరుగుతుందట. అలా నయన్ ఒక యాడ్ కోసం దాదాపు 5 నుంచి 8 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. సౌత్ నార్త్ లో నయన్ కున్న క్రేజ్ దృష్ట్యా మేకర్స్ కూడా అడిగినంత రెమ్యునరేషన్ ని సంతోషంగా ఇచ్చేస్తున్నారట. ప్రెజెంట్ నయన్ చేతిలో 6 డజన్ సినిమాలు, 4 యాడ్స్ ఉన్నాయి. వీటి ద్వారానే ఈ బ్యూటీ 100 కోట్ల వరకు సంపాదిస్తుంది.